గుడ్ ఈవినింగ్ అండి. ఇప్పుడే జగనన్నను కలిసి వచ్చాము. గుడ్ ఈవినింగ్ అండి. నేను 70M ఎంటర్టైన్మెంట్ నుంచి యాత్ర సినిమా చేసిన ప్రొడ్యూసర్ అండి. నా పేరు విజయ్ చిల్లా అండ్ మహి మా డైరెక్టర్ అండి. ఇప్పుడే జగనన్నను కలిసి వచ్చాము. సినిమా రెస్పాన్స్ ఎట్లా ఉంది? వి జస్ట్ టోల్డ్ హిమ్ చాలా బాగుందన్న రెస్పాన్స్. పీపుల్ ఆర్ రియాక్టింగ్ వెరీ పాజిటివ్లీ టువర్డ్స్ ఇట్ అని చెప్పి హీ ఫెల్ట్ వెరీ హ్యాపీ అండి. చాలా సంతోషపడ్డారు అండ్ హీ కంగ్రాచులేటెడ్ అస్ ఫర్ డూయింగ్ దిస్ మూవీ. అండ్ మేము కూడా జగనన్నని సినిమా చూడమని చెప్పామండి. విజయమ్మ గారిని హోల్ ఫ్యామిలీ హ్యాస్ టు వాచ్ ద ఫిల్మ్ అన్న అని వి రిక్వెస్టెడ్ హిమ్. అండ్ ఆయన విత్ ప్రయర్ కమిట్మెంట్స్ ఇమీడియట్గా చూడలేను కానీ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ చూస్తానని చెప్పి ప్రామిస్ చేశారు. సో వీల్ వెయిట్ ఫర్ జగనన్న టు వాచ్ దిస్ ఫిలిం యాత్ర ఇన్ థియేటర్ విత్ పబ్లిక్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. సేమ్ ఇన్ఫర్మేషన్ సేమ్ థ్యాంక్ యూ అండి. యాత్ర మూవీ రిలీజ్ అయిన ఆల్మోస్ట్ సెకండ్ డే అండి. అండ్ నాకు చాలా కాల్స్ వచ్చాయి. చాలామంది టెక్స్ట్లో కాల్ చేశారు. అందరూ వాళ్ళు చెప్పిన కామన్ థింగ్ ఏంటంటే మా రాజన్న కథ చెప్పినందుకు మీకు ఎప్పటికీ రుణపడినామని చెప్పారు. ఆ క్వశ్చన్కి వాళ్ళు చెప్పిన దానికి నాకు సమాధానం లేదు, ఏం చెప్పాలో కూడా తెలియడం లేదు. నాకు ఐఎమ్ హ్యాపీ. రాజన్న గారి కథ చెప్పే అవకాశం నాకు వచ్చింది. నేను నాకు ఎంత వచ్చో అంత కష్టపడేమో చెప్పినాము. అండ్ జగన్నకి అదే చెప్పినా, మీరు కంపల్సరీ సినిమా చూడాలన్నా అని అన్నాను. అన్న 2-3 డేస్లో చూస్తా అన్నారు, తప్పకుండా చూస్తా అన్నారు. విజయమ్మ గారు ఫ్యామిలీ అందరూ కలిసి చూస్తా అన్నారు. ఇప్పుడున్న రెస్పాన్స్ కానీ వాళ్ళు తెలిసిన వాట్ ఎవర్ మా ఫీడ్బ్యాక్ చెప్పాము. అన్న ఈజ్ వెరీ హ్యాపీ విత్ వాట్ ఎవర్ యాత్ర యాజ్ అ ఫిలిం విచ్ ఇస్ హౌ ఎవర్ ఇట్ ఈస్ డూయింగ్ నౌ. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు ఫస్ట్ డేకి సెకండ్ డేకి ఏమన్నా కలెక్షన్స్లో కానీ లేదంటే పబ్లిసిటీలో కానీ ఏమన్నా మార్పు? మనకి ఫస్ట్ డేలో మార్నింగ్ షో కన్నా సెకండ్ షో ఈజ్ డన్ బెటర్ అండి. రెండో రోజు ఇంకా కాల కాబట్టి మనకి రాత్రికి ఇంకొంచెం క్లారిటీ వస్తుందండి. రాత్రి తెలుస్తుందండి. ఇప్పటికి టూ ఎర్లీ అండి. పూర్తిగా అంటే సంబంధించిన కొన్ని అంశాలు రాలేదని కూడా అంటున్నారు. కాంగ్రెస్ పార్టీ సంబంధించిన నేతలు కావచ్చు, లేకపోతే వాళ్ళు సెకండ్ పార్ట్లో ఏమంటారా? అంటే మనం ఎంచుకునేది ఒక పార్ట్ కదా, ఫస్ట్ నుంచి అదే చెప్తాను. ఒక మొత్తం జీవితం చెప్పడం లేదు, ఒక పార్ట్ ఆఫ్ ద లైఫ్ చెప్పాలనుకున్నాము. ఆ పార్ట్ వరకు చెప్పినాము, అది పూర్తిగా చెప్పాము. సార్ మళ్ళీ ఇంకేమన్నా కంటిన్యూషన్ ఏమన్నా తెలియదునా, ఉంటే మంచిదే అనుకుంటానా. ఈ ప్రస్తుతానికి వస్తే తెలియదు, బట్ వస్తే మంచిదే కదా. కథ అనేది ఉంటే అన్న చాలా హ్యాపీ ఉన్నాడు. చెప్పాను ఇది నాకు ఇంతమంది చేశారు, జనాలు చేశారు, వాళ్ళు జెన్యూన్గా వాళ్ళు చెప్తున్నప్పుడు నాకు సమాధానం లేదు. అండ్ హీ ఫెల్ట్ హ్యాపీ దట్ ఇట్ ఈస్ ఆయన కూడా రెస్పాన్స్ తెలిసింది. అన్నకి చెప్పారు, ఎవరో ఫీడ్బ్యాక్ ఇచ్చారు. అండ్ ఇట్స్ గుడ్ అండి. థ్యాంక్ యూ అండి. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.